ఓం శాంతి. జ్ఞానం ఎంతో ఉంది, ఎన్నో విషయాలు చెప్పుకోవచ్చు, ఎన్నో వింటూ ఉన్నాం, ఎన్నో చూస్తూ ఉన్నాం. జ్ఞానం ద్వారా ఎలాగైనా మార్చుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. జ్ఞానాన్ని మననం చేస్తూ భిన్న భిన్న రూపాల్లో ఆ విధంగా అవగాహన చేసుకుని సంతోషంగా ఆనందం ఉండవచ్చు. ఎలాగైతే డబ్బు ద్వారా ఎన్ని రకాల వస్తువులను కొనుక్కొని ఎన్ని రకాల వస్తువుల ద్వారా మన సంతోషం ఆనందాన్ని, డబ్బు ద్వారా మనకి ఇష్టమైనది ఏదైతే కావాలో దాని ద్వారా అది తీసుకొని ఆనందాన్ని సంతోషం పొందుతున్నాం. జ్ఞానం అంతే. అయితే మొట్టమొదటి ఏంటంటే ఈరోజు నుంచి ఆత్మ ఏం చేస్తుందంటే, ఒకరోజు పరంధాం వెళ్తుంటాం. అంటే స్వధాం నా ఇల్లు, నా ఇంటికి పరంధాం పవర్ ఆఫ్ గాడ్ పైన ఉంటాం అంటే సుప్రీం సోల్ శివపరమ శివుడు. అక్కడి నుంచి మొత్తం ఈ ప్రపంచాన్ని ఎలాగైతే సూర్యుడి ద్వారా శక్తి కిరణాలంతా ప్రపంచానికి వ్యాపిస్తే పరమాత్మ యొక్క శక్తి కూడా ఎలా పారుస్తాయి. అయితే మేఘాలు అడ్డేసినట్టు సంకల్పాలు ఆలోచన ప్రకారంగా తొందరగా రీచ్ అవుతాం. నేను రోజుకొక మంత్రం ద్వారా పైకి వెళ్తూ ఉంటాను. నేను ఆ స్మృతిలో అక్కడ ఉంటాను. మీరు అందరూ ఏంటంటే ఇక్కడ ఏదైతే దృష్టి స్థానంలో ఉందో ఇదే దీన్నే చూడండి. చేస్తూ ఏకాగ్రతగా అలా చూస్తూ ఉన్నాను. ఏకాగ్రతగా ఎప్పుడైతే మనం అలా చూస్తూ ఉంటామో ఆత్మను ఎలాగా, ఈ ఆత్మను ఎప్పుడైతే ఇలా దృష్టి స్థానంలో ఉందో, ఈ ఆత్మను ఎలాగ ఎక్కడైతే దృష్టి స్థానంలో ఉందో ఇదే మీరు కాన్సెప్ట్లో ఉందండి పరమాత్మ స్థితిలో. అంటే ఈరోజు మొత్తం అంతా క్లియర్గా చెప్తున్నాను. రేపటి నుంచి మాత్రం నేను మాత్రం ఇలాగే ఆత్మిక స్థితిలో అయిపోతుంటాను. మీరు ఒకే ఒక మంత్రాన్ని అదే మంత్రంలో అలా ఉండండి. మీకు ఎంత టైం ఉంటుందో అంత టైం వరకు మీరు ఎక్కువగా స్మరణలోనే ఉండిపోండి. అంటే అంత ఇది అయిపోయిందని ఆగిపోవద్దు. దాన్ని అలా వెళ్తున్నప్పుడు కట్ చేయొద్దు. ఆటోమేటిక్గా ఆగిపోయినందుకు మీరు వెళ్ళిపోవచ్చు. అయితే నేను వెళ్తున్నాను పైకి. మీరు ఫస్ట్ ఎట్ను ఓ